ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే తప్పవు ఇక కఠిన చర్యలు. రామసముద్రం సిఐ సత్యనారాయణ. రామసముద్రం మండలం పోలీస్ స్టేషన్ నందు సిఐ సత్యనారాయణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన కఠిన చర్యలు తప్పవని రామసముద్రం సిఐ సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భాస్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు అందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండకన్నా చంద్రబాబు నాయుడు రైతులకు ఏం మేలు చేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు కోట్లలో నష్టపోయారని ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడువి కేవలం బూటకపు మాటలు. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా రైతులను పట్టించుకోడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి? మన రాష్ట్రంలో దాదాపు 75% రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళుతుంటే వైసీపీ నాయకులను వేధిస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు.